గురువుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తులారాశి తులారాశి పరాభనామ సంవత్సరంలో వీరికి ముందుగా మనం చూసినట్టు కనుక ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 3. కాబట్టి ఈ తులారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా కొంచెం మిశ్రమంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. శుక్రుడు వచ్చేసి కొంచెం మిశ్రమంగానే ఉన్నాడు. శుక్రుడి యోగ్యత బాగానే కనిపిస్తుంది. అలానే రవి భగవానుడు కూడా శుక్రుడితో కలిసి మిశ్రమంగానే కనిపిస్తున్నారు. వీరి యొక్క దశాంతదశ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ముందు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వ్యక్తిగత జాతకం అయితే కాదు. వ్యక్తిగత జాతకం కావాలంటే సంప్రదించాలి. అలా కాకుండా వీరికి ఓవరాల్గా చూసేటువంటి జాతక ప్రకారంగా మాత్రమే పంచాంగ శ్రావణం. దీంట్లో ముఖ్యంగా పరాభన సంవత్సరంలో తులారాశి వారికి ఒక మేర చూసినట్టయితే శుక్రుడు ఒకటి బాగా యోగిస్తున్నారు, గురువు బాగా యోగిస్తారు, రవి కూడా బాగానే యోగిస్తారు, చంద్రుడు కూడా కొంచెం మేర పర్లేదు అనిపించారు. దాంట్లో గ్రహాల యొక్క స్థితిగతులు వీరికి ఏంటంటే కనుక ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే యోగ్యత. ఈ పరాభన సంవత్సరంలో ఎన్నో రకాలైనటువంటి దానాలు ధర్మాలు చేస్తారు. వీరు అడిగిన వాళ్ళకల్లా కాదనుకోండి ఇస్తూ ఉంటారు. వీరి పూర్వీకుల ఆస్తులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే వస్తాయి. వీరికి జాబ్ కూడా దానం చేస్తారు. అలాంటి వారికి పరాభన సంవత్సరం కొంచెం జాబ్ కూడా వీరికి ఉన్నది కాబట్టి మరి ఒక అవకాశం, చివరి అవకాశం అనుకొని ఆ జాబ్ను వీరు అందిపుచ్చుకోవాలి. అవకాశం శాస్త్రంగా అందిపుచ్చుకుంటే కనుక జయచాచుకోకూడదు. అందిపుచ్చుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిలో ముందుకు వెళ్ళాలి. అలానే ఏదైనా ఫైనాన్షియల్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా షేర్స్లోనో మ్యూచువల్స్లోనో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకేదైనా మెడికల్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, అలానే పచారీ షాప్స్, సూపర్ మార్కెట్, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇలాంటి వాటిలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయాలి. ఇక పూజ సామాగ్రి స్టోర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆలయాల నిర్మాణం, వీళ్ళకి వృద్ధాశ్రమం, ఏదైనా అనాథాశ్రమం లాంటి వాటిలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. చాలా ఆదాయం డబ్బులు వస్తూ ఉంటాయి. ఏదైనా ఫారెన్కి ఇక్కడ ఎక్స్చేంజ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే వీరికి రాణింగ్ ఇచ్చేయడానికి ముందుకెళ్తారు. అలానే జాబ్ ప్రకారంగా వీరు చూసుకున్నట్టయితే కనుక కొత్తగా వీరు జాబ్ చెయ్యరు. జాబ్ వీరే సృష్టిస్తారు. ఎన్నో రకాల ఇండస్ట్రీలు మొదలు పెడతారు. ఈ సంవత్సరంలో ఆరంభం నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పరిహారాలు కూడా తీసుకోవాలి వీళ్ళు. దాంతోపాటు అద్భుతంగా ఉండాలి అంటే కనుక. ఓకే గురుగారు, ఈ రాశిలో ఉన్నవారు సినీ రంగంలో ఉన్నవారు అయితే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు. కాకపోతే జూన్ జూలై మాసం నుంచి బాగుంటుంది. ఎందుకంటే రవి భగవానుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా, శుక్రుడు, ఇప్పుడు సినీ రంగం అంటే గురువు శుక్రుడు ఇద్దరి కలయికతోనే సినీ రంగం బాగుంటుంది. కాబట్టి వీరికి అవకాశాలు వస్తాయి మెండుగానే. ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలి. 1కి 2-3 సార్లు ప్రయత్నం చేయాలి. వీరి మీద దృష్టిలు చాలా ఉన్నాయి. ఇక నరదిష్టి చాలా ఉంటుంది వీరికి. నరదిష్టి, నరగోష్టి చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఇది కూడా పరిహారం చేసుకుంటూ ఉండాలి వీరు. అలానే సినీ రంగంలో ప్రయత్నం చేయవచ్చు. ప్రతి జాతకంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. జాతకం మనది అవునా కాదో చేసుకోవాలి. దాంతోపాటు జాతక పరిశీలనలో కొన్ని ఉంటాయి. జాతకాల్లో రానివి కొన్ని ఉంటాయి. మన మీద శత్రుత్వం ఉండి మిత్రులు సైతం కూడా శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని దగ్గర. అప్పుడు ఏమైందంటే ఏదో రకమైన క్రియ, ఇప్పటిజమ, అష్టదిబ్బందన, బ్రాగల్ముఖ్య, భానుమతి, యక్షిణ, స్పిరిట్ ఏదో చేసి వారిని అష్టదిబ్బందన చేస్తారు. ఏ పని ముందుకెళ్లకుండా, ఏ పని చేద్దామని ముందుకెళ్లకుండా, అన్ని రకాల రంగాలు వెనకబడేలాగా అన్నో రకరకాల ఇబ్బంది పడతారు కూడా. అలా ఇబ్బంది పడకుండా ఉండేలాగా కావాలి అంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించాలి. ఒకటి ఆ సంప్రదించిన తర్వాత మనకి ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది. అలానే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక నవధాన్యాలు, నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, దాంతోపాటు గోధుమలు, జొన్నలు ఇవన్నీ కూడా పావుకిలో చొప్పున తీసుకొని నవధాన్యాల చుట్టూ తిరుగుతూ అభిషేకం చేసుకోవడం ఒకటైతే కనుక, గోధుమ రొట్టెలు తినిపించడం ఆవుకి చాలా మంచిది. ఉప్పు వేయకుండా కాల్ చేసుకుని దాని మీద బెల్లం చల్లేసి గోధుమ రొట్టెలు తినిపించాలి. ఇది ఒకటి చేస్తూనే తనకి తానే కర్పూరం బిళ్ళలు రోజు ఒక 7 దిష్టి తీసుకొని ముందేసి కాల్చుకోవాలి. ఇది ప్రతినిత్యం కూడా చేసుకోవాల్సిన పని. అలానే బాదం ఆకులతో భోజనం చేయాలి. కనీసం ఏకాదశి రోజున సరే బాదం ఆకుల మీద భోజనం చేస్తే చాలా మంచిది. మోదుగాకులు కాదు, బాదం ఆకుల మీద భోజనం చేస్తే వీరికి ఎన్నో రకాల గ్రహదోషాలన్నీ తొలగిపోతే గురు భగవానికి సంబంధించిన ఎక్కువ దృష్టి అనేది వీరి మీద మంచి శుభదృష్టితో ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు. అలానే ఈ యొక్క బాదం ఆకులు, బాదం అంటే గురువుతో సంబంధించింది, కేతువుకు సంబంధించింది, రాహువు సంబంధించి ఇన్ని రకాల బాదం ఆకులు. కాబట్టి ఆ బాదం ఆకులో భోజనం చేయడం అనేది వీరి అదృష్టం. ఈ సంవత్సరం మొత్తం కూడా బాదమాకులతో భోజనం చేస్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నరదిష్టి, నరఘోష కూడా వెళ్ళిపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.